తిరుపతిలో నేను ఇప్పుడు తెలుగుదేశానికే అయిపోతున్నానండి. తెలుగుదేశం లేదా జనసేన ఇప్పుడు నిలబడింది జనసేన నిలబడి ఉన్నాయి కదా. నేను జనసేన కన్నా టీడీపీ కన్నా వేస్తాను. ఎందుకంటే నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆటో తోలుకుంటూ ఉంటానండి. 1000 రూపాయలు సంపాదిస్తాను. 1000 రూపాయల్లో నా ఖర్చులు ఒక 700, 800 డీజిల్ కానీ దానికి. అంటే నేను చెప్పేది ఏమంటే ఎక్కువ రేట్లు ఎక్కువ అయిపోయినాయి. ఏది తీసుకున్నా కానీ ఒక కందిపప్పు, ఉప్పు కానీ ఇప్పుడు గ్యాస్ రేటే 100 రూపాయలు అయిపోయింది. అది 93 నుంచి 100 రూపాయలు. ఇప్పుడు గ్యాస్ పట్టుకొని నేను తోలుకొని నేను ఇంటికి తీసుకొని పోయే ఖర్చు 700, 800 ఈడే ఖర్చు అయిపోతే నేను ఇంటికి ఏం తీసుకొని పోయేది. అభివృద్ధి లేదు. మెయిన్ ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది లేదు. దానివల్ల నేను ఇంకా తెలుగుదేశానికే వేద్దాం అనుకుంటాను. అంటే ఇంతకీ మీరు ఈ ప్రభుత్వం వల్ల విసిగిపోయారంటారా? విసిగిపోయినాను. ఈ ప్రభుత్వం వల్ల ఈ 5 ఏళ్ళలో చూసేసినాము. 4 ఏళ్ళలో అభివృద్ధి అనేది లేదు. అంటే ఇప్పుడు ప్రజలకి ఎట్టా హెల్ప్ చేయాలంటే మీరు ఏదైనా కంపెనీలు స్టార్ట్ చేసి ఉపాధి కల్పించాలి. ఉపాధి అనేది లేదు, ఉద్యోగాలు లేవు. ఏదైనా రేట్లు పెంచేసేది, రేట్లు ఎక్కువ చేసేది. దానివల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి వ్యక్తి చాలా కష్టంగా ఉండదు. వాళ్ళు బతుకు తెరువు చేసుకునేది ఏదో ఒకటి ఆటో తోలుకొని లేకపోతే కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది ఈ ప్రభుత్వం వల్లనే. ఈసారి రాష్ట్రంలో టీడీపీ జనసేన రాబోతుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దీనివల్ల విసిగెత్తిపోయినారు. ఈ ప్రభుత్వం వల్ల చాలా 5 ఏళ్ళుగా చూసినాం, 4 ఏళ్ళుగా చూసి విసిగెత్తిపోయింది. ఇప్పుడు నా పేరు మహేష్ అండి.